నల్గొండ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కేతేపల్లి మండలము ఇప్పలగూడెం గ్రామానికి చెందిన వంటల సైదులుగా పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి సుమారు 7 గంటల నుంచి 10 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సైదులుని హత్య చేసి ఉంటారని శాలిగౌరారం సిఐ రాఘవరావు మీడియాకు తెలిపారు. కుటుంబ నేపథ్యంలో హత్య జరిగిందా లేక వివాహేతర సంబంధం ఈ హత్యకు దారి తీసిందా లేక ఆర్థిక లావాదేవీల కారణంగా హతమార్చారా అనేది త్వరలో తెలియజేస్తామని సిఐ రాఘవరావు ఎస్ఐ శివతేజ మీడియాకు తెలిపారు. కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన వంటల సైదులు అనే వ్యక్తి అందాజ వయసు 35-36 సంవత్సరాలు ఉంటాయి. ఇతనికి గత 20 సంవత్సరాల కింద మ్యారేజ్ అయింది. 3 పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత 6-7 సంవత్సరాల నుంచి భార్యతో సరిగా డిస్ప్యూట్స్ ఉన్నందువల్ల భార్య హైదరాబాద్ పోయి ఒక అబ్బాయిని తీసుకుని బతుకుతుంది. ఇతను ఈ సైదుల దగ్గర పెద్ద అబ్బాయి ఈ సైదులు ఊర్లో ఉంటున్నారు. ఆయన కొద్దిగా తాగుడు అలవాటు ఉంది. ప్రతిరోజు 8-9 గంటల వరకు తాగి ఇంటికి రాడు. ఎప్పటిలాగే నిన్న కూడా సాయంత్రం బయటికి వెళ్ళాడు తాగడం కోసమని. తిరిగి మళ్ళీ రాలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సైదులను చిన్న చాకుతో ముఖం పైన చెవు మీద గదవ పైన పొడిచి చంపివేసినారు. ఇటు విషయంలో కేసు నమోదు చేసినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎవరు చంపారనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అది నిందితులను పట్టుకొని తదుపరి చట్టపరంగా చర్య తీసుకుంటాము. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్స్ వచ్చినాయి, అన్ని విజిట్ చేసినాయి, కానీ దాంట్లో క్లూస్ ఏమీ ఇంకా దొరకలేదు.